నమస్తే అండి, నేను మీ లలిత. నేనైతే ఈరోజు ఇంట్లో సొరకాయ పులుసు చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను సొరకాయని తీసుకున్నానండి. దీనికి పీల్ తీసేసి ముక్కలు కట్ చేసేసుకుంటాను. కొత్తిమీర పచ్చిమిరకాయలు కూడా పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకున్నాను. ఆయిల్ వేసి ముందుగా 1/2 టీ స్పూన్ మెంతులు వేసానండి. పులుసుకి ఎప్పుడైనా సరే ఆయిల్లో మెంతులు వేస్తే అండి మంచి అరోమా వస్తుంది ఆ పులుసుకి. ఖచ్చితంగా అయితే వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు కూడా వేసానండి. ఇవి బాగా కొంచెం మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి సొరకాయ ముక్కల్ని వేస్తున్నానండి. పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ముక్కలన్నిటికీ పసుపు పట్టేలాగా కలుపుకుంటున్నానండి. ఈ కలుపుతూ ఉన్నప్పుడే సొరకాయ తొందరగా మగ్గిపోతుందండి. కొంచెం ముదుర అనిపించి నేను ఇట్లాగా కుక్కర్లో వండుతున్నాను. లేదు అంటే కళాయిలో కూడా వండేసుకోవచ్చు అండి. లేతగా ఉంటే కళాయిలో కూడా వండుకోవచ్చు. కొంచెం ముదిరింది కాబట్టి నేను కుక్కర్ యూజ్ చేస్తున్నాను అనమాట. 2 టీ స్పూన్లు కారం అయితే యాడ్ చేశానండి నేను. అలాగే కళ్ళుప్పు వేస్తున్నాను రుచికి తగినంత. చింతపండు రసం కూడా నేను ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేశానండి. గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట, అందుకే గుజ్జులాగే వేసాను. లేదు అంటే నానబెట్టేసుకుని కూడా వేసేసుకోవచ్చు. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి ఇట్లా కలిపేసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా మగ్గిందో. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ముక్కలు ఎంత పెద్దగా ఉన్నా కూడా అండి చాలా బాగా ఉడికిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అలాగే ఇప్పుడు ఒక పెద్ద గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. వాటర్ వేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. పులుసుకి ఎప్పుడైనా సరే బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. పులుసు కూడా చాలా బాగుంటుంది. నేను ఒక 2 విజిల్స్ అయితే వేయిస్తాను. 2 విజిల్స్ తర్వాత మూత తీసానండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గాని. సొరకాయ పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లోకి కాంబినేషను ముద్దపప్పు చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. చూడండి పులుసు అయితే నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.